అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? మొహమ్మద్ గౌస్. ఇది మటన్ షాప్ మీదేనా? మటన్ షాప్ అన్న, నాది సొంతం కాదు, కూలీ పని. ఎప్పటి నుండి చేస్తున్నారు? ఎప్పటి నుండి అంటే దాదాపు 18 సంవత్సరాల నుంచి అన్న. ఏం చేస్తారు రోజుకి? రోజుకు 800 కూలీ అన్న. రోజుకి 800 కూలీ. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ మీది కొండ. నాకు సొంత స్టేషన్ కనుపూరు. అప్పుడు ఫస్ట్ మనకు హన్మకొండ వరంగల్ జిల్లా అది, కానీ ఇప్పుడు కాకపోతే జనగాం జిల్లా అయిపోయింది. కాకపోతే నాకు భూమి లేదు, జాగా లేదు. నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. కాకపోతే ఇంకోటి ఇల్లు లేదు, సొంత జాగా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారుగా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, కానీ ఫస్ట్ దశ మొదలైంది ఇప్పుడు. కానీ సెకండ్ దశ నాకు జాగా, సొంత జాగా ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు కేటాయిస్తారు. కానీ రెండోది స్థానము మనకు జాగా లేదన్న. నేను అవర బతుకు, ఇంటికి రాయి రెంట్కుంటానా. దాదాపు 30 ఏళ్ళ కానుంచి ఉంటానా. అడగలేదా మరి? మీ ఎమ్మెల్యేని అడగొచ్చుగా, నాకు ఇల్లు లేదు మరి ఓటేసిన. అందరు దొంగ నా కొడుకులు, అందరు దొంగ నా కొడుకులు. కడియం సియరి మాత్రం వచ్చినాకనే నాకు బరాబరి రేషన్ కార్డు వచ్చింది. బరాబర్ చెప్తున్నా. కడియం సిఏ గారు వచ్చినప్పుడే నాకు రేషన్ కార్డు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఇది హయాంలో జరుగుతుంది. ఇంకోటి కాకపోతే నాకు ఇల్లు లేదన్న. సో ఇప్పుడు ఎందుకు ఈ సర్వే అంటే, స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నిక వస్తుందని ఒక వార్త నడుస్తుంది. మరి నిజంగా ఉప ఎన్నిక వస్తే ఏంది మరి? కడియం సిఆర్ మళ్ళీ గెలుస్తాడా? బరబ్బర్ గెలవాలి. కడియం సిఆర్ కింగ్ ఆఫ్ ది మేకర్. ఎందుకు గెలవాలి? ఎందుకు గెలవాలంటే ఆయన నీతి నిజాయితీ పరుడు. పనులు చేస్తున్నాడా మరి? అభివృద్ధి చేస్తామని వచ్చిండట. చేస్తాడు, బరబ్బర్ కృషి చేస్తాడు. టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోవడం తప్పు కదా? తప్పు. కాంగ్రెస్ ఉన్ననే మాత్రము అది న్యాయం. కానీ అక్కడ జంప్ అయ్యి ఇక్కడ జంప్ అయిన కదా, ఒక తప్పు రాంగ్ స్టెప్ చేసిండు. కానీ ఇప్పుడు మనం కూడా ఎట్టో అట్టో చేస్తాం కదా, ఆయన కూడా కొద్దిగా చేసిండు. కాకపోతే కరెక్ట్ అభివృద్ధి. సో మరి స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి పనులు కావచ్చు, ఈ పథకాలు పేదవాళ్ళకి అందజేయడంలో కడియం శ్రీహరి ఎట్లా ఉంది పనితీరు? మంచిగా ఉందన్న, బాగానే ఉన్నది. కలుతాండు చూస్తాండు, అంతా చూస్తాండు. ఇప్పుడు రాబోయే రోజులలో సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు వస్తాయి. సో మరి ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? కాంగ్రెస్కి ఉంటుందా? కాంగ్రెస్ రావాలి, మోదీ పడిపోవాలి, రాహుల్ రావాలి సెంటర్లో. తెలంగాణకి మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరుంటే బాగుంటుంది? రేవంత్ రెడ్డి ఉంటే మంచిగా ఉంటుంది. కేసీఆర్ వద్దు, ముంచిండు. ఏం ముంచిండా? తెలంగాణని పేరు అభివృద్ధి చేసిండుగా, కాళేశ్వరం కట్టిండు. అభివృద్ధి ఎక్కడ చేసిండు? కోట్ల అప్పు చేసిండు. ఏం చేసిండు? అంతే. ఫైనల్ గా రేవంత్ రెడ్డి గ్రేట్, సిఆర్ఏ గ్రేట్. నమస్తే, రాజేశ్వరి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎవరు? ఆత్మకూరు. అంటే రాదు కానీ మాకు పని ఉండి వచ్చినాం ఇక్కడ. మేము ఆటోలో వచ్చినాం. ఎందుకు? ఫ్రీ బస్ ఉంది కదా. ఎక్కడ సీట్లు ఎక్కడ వస్తానే ఆడోళ్ళే కూర్చోబట్టి మొత్తం జరుగుంటే గిద్ద కూడా జరుగుతలేదు. వాడు ఎందుకు పెట్టిండు మరి? ఎందుకు పెట్టిండు వాడు? రిటైర్మెంట్ అయిన వాళ్ళ అసలు ఇంతవరకు ఇది వెనకపోయి ఇబ్బంది పడబడుతుంది. ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు వాడు? ఇవి పైసలు పెడితే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పైసలు రాకపోనా? వాడు ఎందుకు పెట్టిండు? మనం ఇదమ్మా అన్నుపోయా అప్పులు అయిపోయినాయి. ఇప్పుడు ఈ పైసలు తీరపోనా, రాకపోనా? అయిన వాళ్ళు వాడు ఇక అత్తయ్య పైసలు అని ఏదోటి పెళ్లిళ్ళు చేస్తామని, బిడ్డ పెళ్లి చేస్తామని, ఇల్లు కట్టుకుంటామని దాచుకుంటారు. వాడు రూపాయి ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంటిది? మంచిగా ప్రజాపాలన అందిస్తున్నా, మహిళల కోసం పథకాలు పెట్టినా, 2500 ఇస్తున్నా. ఏం పెట్టిండు వాడు? ఏమి ఇచ్చిండు? ఎక్కడ రూపాయి కూడా లేదు. వాడు ఇంకా తెలంగాణ అది
ఇది టీఆర్ఎస్ ఉన్నప్పుడైనా మంచిగా చేసిన వాడు అంతేనా ఆ. మరి కేసీఆర్ అయితే 10 సంవత్సరాలు ఏం చేయలేదు, మొత్తం అప్పు చేసిన అంటాడు కదా. ఎందుకేం చేయాలి? వాడు జీతాలు ఇచ్చిండు, వాడు చీరలు ఇచ్చిండు, వాడు పింఛన్లు ఇచ్చిండు. ఆ. ఏం చేసిండు మరి? ఇప్పుడు మా ఆయన రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. రూపాయి ఇయ్యలేవని ఇదా మా అన్నయ్య రూపాయి ఇయ్యలేదు. మా బిడ్డ పెళ్లి చేద్దాం అంటే ఇంతవరకు రూపాయి ఇయ్యలేవాడు. డబ్బులు లేవంటాడుగా, రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం. ఇప్పుడు కాదు, ఫ్రీ బస్సు పెట్టిండు. రోజుకి ఎంత? ఎన్ని కోట్లు అచ్చు? ఆ? అచ్చు కదా. వాడు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకైనా సంవత్సరానికి ఒక్కరికి ఇచ్చినా దేరు కదా వాడు. అంటే ఇప్పుడు పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంతో అంత ఆశలు అవుతుంది అని చెప్పేసి ఫ్రీ బస్ పెట్టినట్టుగా. ఫ్రీ బస్ ఎవరు పోతారు మరి? పేదోళ్ళే పోతారా? పేదోళ్ళే పోతారా? ఏం లేని వాళ్ళే పోతారా? అట్లా అన్ని ఉన్నదే పోతుంది బస్సులలో, అన్ని ఉన్నదే కూర్చుంటుంది సీట్లలో. ఏం లేని పోతుందా? సో మరి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగ వస్తుంది, బతుకమ్మ చీరలు అన్నారు, ఏమైనా వస్తున్నాయా? ఏవి చీరలు ఎప్పుడు ఇచ్చిండు వాడు? ఇయ్యలే, రూపాయి ఇయ్యలేదు. ఒక చీర కూడా లేదు, ఎవరికి లేదు. సో మరి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఓట్లు వస్తాయి, ఏంది మరి పరిస్థితి? ఎట్లా ఎటు 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 భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా. మరి వాడు ఏం చేసిండని ఎత్తారు. మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా, మహిళలకి మహిళా సంఘాలు లోన్లు ఇస్తున్నా అని చెప్పేసి అంటారు, నిజమేనా? ఎట్లా చేస్తాడు కోటీశ్వర్లు? ఎట్లా చేస్తాడు మీరు చెప్పండి? ఎట్లా చేస్తాడు? 2500 ఇస్తారనే ఇయ్యలేదా? పింఛన్లు వాడు 4000 ఇస్తా అన్నాడు, ఇస్తాడా? మరి ఇంకెట్లా చేస్తాడు వాడు? సో మరి మొన్న ఇప్పుడు యూరియా విషయంలో గొడవలు బాగా అవుతున్నాయి కదా, మీ ఊరికెళ్ళి అయినాయి అట్లా? ఇక మాకు తెలియదు, అది వ్యవసాయదారులకు తెలుస్తుంది. పొలం ఉన్నది కానీ ఇక మాకు మేము మునామకి ఇచ్చుకున్నాం. అదే ఏం పేరే? ఉదరాములు. రాములు ఏం చేస్తుంటావు? ఏ కూలి పని. ఎక్కడ ఎవరు? ఎకరం ఉన్నది దేశతండా, 1 ఎకరమే ఉన్నది. దానికి పిండి అలాంటి అది అసలే చత్తాంది అంత. అసలే పిండి ఇక్కడికి వచ్చి 10 రోజులే తిరిగిపోతాను ఊరియా కోసమే. ఇస్తలేరా? ఇస్తలేరు. ఏ పట్టదే అంటాను. పట్ట కావాలంట. నేను పట్ట చేయించుకోలే అయ్యా, కూలి చేసుకొని నేను కొనుక్కున్నా. అది ఇక వాడు చేసి వాళ్ళు తెచ్చిండ్రు. మరి ప్రభుత్వాలే చేస్తలేరు, పట్టాలు కూడా లేరు. అట్లా ఆఫీసర్లు చేస్తలేరు. ఇంతకుముందు ఎప్పుడైనా అడిగి ఉండేనా పట్టా అనేది? ఎప్పుడు అడగలేదు సారు. ఇప్పుడే ఇగో ఇప్పటి సంది పొద్దుదాకా 1 గంట రాత్రి దాకా వాళ్ళు ఉపాధమే ఉంటారు. వాళ్ళు అక్కడ పిల్లలు వేసుకొని తిరుగుతారటగా. నిలబడి పోతాం. ఏం చేస్తారు? లీడర్లు ఎవరు పట్టించుకుంటలేరా? లీడర్ ఏం చేస్తారు? అక్కడ వస్తలేదు అంటారు. ఓట్లు వేపించుకున్నారు. ఓట్లు వచ్చినాక ఇది ఇక ఇంకా వస్తానే కదా ముంగట. అది మరి ఏంది స్టేషన్ గన్పూర్లో మరి మీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏంది ఎట్లుంది సంగతి? ఇక్కడ ఈడ వచ్చిందా? రావత్తలేరు. ఏ పార్టీలో ఉన్నాడు తెలుసా? తెలంగాణ ఈ కాంగ్రెస్ పార్టీలో పోయిండు. తెలుగుదేశం అడుగు పోయిండు కానీ ఇగో ఎప్పుడు కాలేదు. ఇట్లా ఇప్పుడే చేస్తాను. ఏమైనా చేసిందా పనులు? ఏమైనా చేస్తాడా? మరి పని చేస్తున్నా గవర్నమెంట్ ఇంట్లో అని చెప్తాను. కానీ వచ్చినోనికి వచ్చినాయి, రానోని రాని. మీరు తండాలలో ఉంటారు కదా, మరి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అన్నారు, చాలా అన్నారు కదా. 5, 6 ఇచ్చిళ్ళు. అవిగో మన చేతిలో ఉంటేనేమో కట్టుకుంటాను, వాళ్ళు ఇంకా ఇయ్యలేదు. ఇస్తే టాప్ పోసుకుంటారు, లేకపోతే అట్లే పంటాయి. ఎట్లుంది మరి? కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది కదా. కాంగ్రెస్ ఈవిడు బట్టుగాడు 4000 ఇస్తా అన్నాడు. వాడైతే 4000 ఇస్తా అని వాడు 2000 ఇచ్చిండు. వాడే మంచోడు. వీడు బట్టుగాడు వాడే. ఎవరు? ఎమ్మెల్యే కేసీఆర్. వీడు 1 రూపాయి పీకి ఇక 2500 ఇస్తా అన్నాడు ఆడలకు. ఒక్కొని పీకి ఇయ్యలే. నేనే బరిబాత్ ఉన్నా అంటాడు. ఇప్పుడు డబ్బులు లేవంటాడు కదా. లేవట ఏం చేద్దాం? మాట 4 రోజులు ఉన్నది, లేకపోతే పోయింది. పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. 2000. 4000 అన్నాడు కదా. ఏడొచ్చాడు వాడికి సరిపోతులేట. ఇస్తలేడు. ఎమ్మెల్యేలు తీసుకుంటారు మంచిగా జీతాలు. ఏమో అయ్యా, ఎమ్మెల్యేలు ఏం చేద్దాం? వాళ్ళ దగ్గర మనం పోయేటట్లేదు. నేను చదువుకోలే. ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది అంటారు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన్ని దగ్గర ఉప ఎన్నిక వస్తుందని ఒక మాట అంటారు. మరి ఒకళ్ళు నిజంగా వస్తే ఏంది మరి ఇక్కడ స్టేషన్ గన్పూర్లో? దండగానే ఇగో వాళ్ళు చేసింది ఇంత, వాళ్ళు చేసింది వాడు ఇస్తలే, నేనేం చేస్తానని. అంతే ఇది.
అంతేనా అంతే. ఆ. కానీ ఇగో వీడు చెప్పిన వార్త ఒక్కటి కూడా సరిగా చేయలే. అవునా ఏందంటే ఇగో ఇందిరామ ఇల్లు ఇచ్చిండు అనుకో పూరా లేరోనికి చేయాలి, ఇత్తలేడు. ఇస్తలేడు. ఎవరికి ఇస్తాను మరి? ఇత్తనా అని ఇచ్చిండు, ఆడ ఇత్తేనే అది మొదలవుతుంది. గరీబ్ మొడ్డ లేదా ఏం చేస్తాడు వాడు అయ్యో ఇంకా అది. అంతేనా? సో మరి ఏంది మరి సర్పంచ్ ఓట్లు కూడా వస్తాయి ఇప్పుడు ఇంకో నెల రోజులలో 2 నెలల్లో సర్పంచ్ ఓట్లు వస్తాయి. ఏంది మరి ఎటు సైడ్ ఉంది మొత్తం ప్రజలు? ఎవడు పెడితే అటే మళ్ళీ నా బాధ్యత ఇది. అంతే ఇగో ఇటు పోయేది ఇటు, అటు పోయేది అటు ఉన్నాయి. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు సీఎం? దానికే అంతేనా? మళ్ళీ 10 సంవత్సరాలు నేనే గెలుస్తా అంటాడుగా. కొలిబలి పోతుంది. అంతేనా? ఇగో ఆరోగ్యం మన వీళ్ళ ముందు రాజశేఖర రెడ్డి కాదు కేసీఆర్ కాదు, ఇంకో ఎమ్మెల్యే ఉండే మన ఈయన రాజయ్య. కొల్లి వలిగిపోయింది, వారి గుద్ద కింద తోడుకున్నాడు. ఇప్పుడు అంతా అయిపోయింది. అంతేనా? 3 ఎకరాల భూమి కొనుక్కున్నాడు, గుద్ద అయింది. ఇట్లా పడ్డది. వాడు ఎవడని పోయి ఏంది మరి నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు మరి ఇప్పుడు? పార్టీ లేదు. అంతేనా? ఇగో ఎవడైనా చేస్తాడు కదా అని చెప్పిన అది. ఓకే. ఏ పార్టీ కంటే ఇగో మనం న్యాయంగా ఉంటే అదే పార్టీ చేస్తాం. అంటే ఇప్పుడు నువ్వు చూసిన దాని ప్రకారం అప్పుడు తెలుగుదేశము, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇలా చూసినావు కదా, ఏది మంచిగా అనిపించింది? టీఆర్ఎస్ఏ కానీ వాళ్ళ అమ్మడి కొడుకు ఏం చేసిండు ఎరికేనా వాడు? ఇగో ఈ గుట్ట నాకు పట్ట చెప్పిస్తే నేను అమ్ముకొని నాకు గుట్ట కింద పెట్టుకుంటా అని మాకు ఇల్లు కాదు, మాకు బిల్లులు వేయలేదే. ఆడ ఇల్లు కట్టుకున్న మా భూమి పోయింది. నా ఇళ్ళ కోసం 3 లక్షలు ఇచ్చిండు, ఇవ్వలేదు అనలేదు. ఈడు ఇవ్వలేదు, వాడ ఇచ్చిండు. కానీ ఈ నాకు గుట్ట ఈ పట్ట చేపిస్తే తలకాయ గుట్ట పట్ట చేపిస్తే ఇత్తా అన్నాడు. మేము చేయలేదు, వానికి చేయలేదు. మరి వానికి ఏం చేయాలన్న మొట్ట వాడికి చెప్పలేదు. 20 లక్షలు పెట్టాం, కట్టుకున్నాం. వానికి మాత్రం ఇయ్యం. వాడు నిలబడితే మొట్టానయ్యారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఏం పేరు? నా పేరు స్వర్ణ మంజుల. షాపు మీదే కదా? మాదే అండి. ఎప్పటి నుండి చేస్తున్నారు మేడం? మేము 28 సంవత్సరాల నుండి షాప్ నడుపుతున్నాం. ఎట్లా నడుస్తున్నాడు బిజినెస్? ఎట్లా నడుస్తుంది? బిజినెస్ కుంటుపడ్డదండి. బిజినెస్ అయితే లేదు మాకు. కనీసం బ్యాంకుకి ఇస్తే వెళ్ళడం కూడా కష్టం ఉన్నది. రేట్లు బాగా పెరిగినాయి అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. నిత్యావసర సరుకుల రేట్లు పెరిగినాయి, ఇబ్బంది అవుతుంది. సరుకులు పెరగడం అనేది అది తప్పండి. ఏ ప్రభుత్వం ఉన్నా సరుకులు అనేది కామన్గా పెరుగుతూనే ఉంటాయి. కాకుంటే జనాలల్లో ఎక్కువ డీమార్ట్లు, ఆ మాటలు, ఈ మాటలు అనేసి మాకు దెబ్బ వచ్చింది. నిత్యావసర సరుకులు పెరగడం అనేది ఏం లేదు. కొన్ని తగ్గినాయి అట్లా అనుకుంటే, మరి కొన్ని పెరిగినాయి. ఇక ప్రభుత్వాన్ని బట్టి ఉండదు ఇది పెరగడం తగ్గడం అనేది. అది ఒక అపోహ నా దృష్టిలోనైతే. సరే, మరి ఎన్టీఆర్ ఉన్నప్పుడు రేట్లు ఇప్పుడు ఉంటాయా అండి? కాలం మారింది కదా. ఇప్పుడు అప్పుడు ఎకరం ఎంత ఉండే? 1,00,000 ఉండే, ఇప్పుడు 1,00,00,000 అయింది. మరి అది పెరిగింది అన్నారు ఏందండి? సామాన్లు పెరిగినాయి అంటారు, కానీ మేము ఒక 10 గజాల జాగ కొనుక్కుందామంటే ఇప్పుడు కోట్లలో వలుకుతాను. మరి అది పెరిగిందని చెప్పరు. అందులో లాభాలు ఎక్కువ. ఒక కోటికి కొన్నారంటే దాన్ని 2 కోట్లకు అమ్ముతాను. అది లాభం కాదు. మేము పప్పు మీద ఉప్పు మీద తీసుకునేది రూపాయే లాభంగా కనిపిస్తుంది జనానికి. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సామాన్యుల ప్రజలు ఆలోచించేది ఏంటంటే మధ్య దళారుల దగ్గర మోసపోకుండా నిత్యావసర సరుకుల దగ్గర 1 రూపాయి తీసుకొని బ్రతికి. ఇప్పుడు మేము ఎన్ని కోట్లు సంపాదించినా జనానికి తెలుసు, మా కస్టమర్లకు తెలుసు. అదే మధ్యవర్తి దళాలు చేసిన వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించి ఎన్ని బిల్డింగ్లు కట్టినరో కూడా తెలుసు. మరి నిత్యావసర సరుకులు పెరగడం అనేది ఏందండి? అది చెప్పండి. సూపర్ మార్కెట్లకు పోతేనేమో ఉన్న రేటుకి తీసుకుంటారు, ఇక్కడికి వచ్చి బేరం ఆడతారు. మొన్న డిమార్ట్లో గోల్మాల్ జరిగిందంట, తూకం తేడా వచ్చింది. అదే మేము తూకం తేడా పోయి వెంటనే వస్తారు, అక్కడికి పోయి అడగగలుగుతారా? కొబ్బరికాయ కొనుక్కొని పోతారు, ఇంటికాడ మురిగిపోయిందని తెచ్చి వాపస్ ఇస్తారు. అక్కడైతే ఇస్తారా? 11 రూపాయలు అయింది, 26 రూపాయలు అయింది, 20 రూపాయలు తెచ్చినాం, 6 రూపాయల తర్వాత ఇవ్వండి అంటే ఒప్పుకుంటాం మేము. అక్కడ ఒప్పుకుంటారా? సమాజంలో మీరే, మీ విలేకరులే, మీ న్యూస్, మీ సంస్థలే మార్పు తేవాలే సమాజంలో. గవర్నమెంట్ను అనడం అనేది ఏం లేదు. ఎవరున్నా ఎక్కడి గొంగలు అక్కడే. కాకుంటే కొన్ని ప్రభుత్వాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు మహిళలకు లోన్లు ఇస్తున్నారు. మహిళా ఇప్పుడు అదే అనుకున్నా. ఇప్పుడు షాప్ పెట్టుకున్నారు, ఏమైనా లోన్లు ఏమైనా తీసుకున్నారా? ఎట్లా? మాకు లోన్ ఉందండి. మాకైతే మహిళా శక్తి లోన్ ఉంది మాకు. ఇప్పుడు మేము దాన్ని రిన్యువల్ కూడా చేసుకోబోతున్నాం. ప్రతి ఇంటికి ఉన్నదండి ప్రతి మహిళకు ఉన్నది లోను.
టీఆర్ఎస్ లో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అనడం కానీ వాళ్ళకు మహిళా సంఘాల నుండి లోన్లు కావచ్చు, అదేవిధంగా పథకాలు కొన్ని అమలు చేయడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో మరి అమలు విషయంలో ఎట్లుంది మేడం? అమలు విషయం అంటే ఇప్పుడు మాట అన్నంత ఈజీగా ఆచరణ ఉండదు, టైం పడుతుంది కదా అండి. దేనికైనా చూద్దాం, వెయిట్ చేద్దాం. ఏదైనా కీడించి మేలంచాలంటారు. ప్రభుత్వానికి అవకాశం ఇస్తే చేస్తారు కావచ్చు. ఒక్కసారి కోటీశ్వర్లు అవ్వమంటే అది ముంచడం అన్నా కావాలి, తేలడం అన్నా కావాలి. ఏకైకి కోటీశ్వర్లు అమ్మంటే కాలేదు. ఇప్పుడు నేను 10,000 అని అమ్మే దుకాణము నన్ను 1,00,000 అమ్ముతే నేనైతే కావచ్చు కోటీశ్వరులను. పుట్టిట్టుగా ఎట్లయితామండి? అది నా అభిప్రాయం. అయితే కష్టపడాలి, కోటీశ్వరులం కావాలి. వాళ్ళు ఎవరో మనల్ని కోటీశ్వరులు చేస్తారనేది ఆశ పెట్టుకోవడం కాదు. మనకి ఇచ్చిన లోన్లను మనం ఉపయోగించి దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకొని మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని మనం కోటీశ్వరులం కావాలి. సో మరి మేడం ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించారు. సో మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు. సో ఎట్లా ఉంది ఇక్కడ పాలన, ఎట్లా నడుస్తూ ఉంది? అప్పుడు ఇప్పుడు ఒకటే లాగున్నది. ఎందుకంటే తనే మళ్ళీ అందులో నుండి ఇంట్లోకి వచ్చిండు కదా. తన అభివృద్ధి అయితే బాగానే ఉంటుంది. ఓకే, ప్రజల అభివృద్ధి కోసమే నేను పార్టీ మారడం జరిగిందని కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. సో మరి నిజమే అంటారా? అది పెద్దల అభిప్రాయం కావచ్చు, మా మహిళలకు అంత అవగాహన ఉంటుంది. స్థానికంగా మీరు అంటే చూస్తున్నారు అభివృద్ధి ఏమైనా మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఉన్నది అంటున్నారు జనం అయితే. సో మరి మహిళల సంగతి ఏంటి మేడం? అంటే బతుకమ్మ పండుగ వస్తూ ఉంది. సో మహిళలకి ప్రతి బతుకమ్మ సారికి బతుకమ్మ చీరలు కావచ్చు, పథకాలు కావచ్చు, కొత్తవి ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రభుత్వం. సో మరి ఈసారి ఏమైనా జరుగుతుంది అట్లా? చీరలు ఇవ్వడం అనేది అంటే ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ఇస్తామని టీవీలో న్యూస్ అయితే వస్తుంది. ఆ చీర ఇవ్వడం కాదండి, ఆ చీరలు పక్క పెడితే ఆ కోట్ల పైసలు పేదలకు ఉపయోగించమని చెప్తాను నేనైతే. ఆ చీర ఎవరన్నా కట్టుకుంటారా అండి? ఈ ప్రభుత్వం ఇచ్చినా కట్టరు, ఆ ప్రభుత్వం ఇచ్చినా కట్టరు. జనానికి చిన్న చిన్న ఆశలు పెట్టి డబ్బును వేస్ట్ చేయకుండా వాటిని ఇప్పుడు 1,00,000 చీరలు ఇచ్చిండ్రు. 1,00,000 చీరల పైసలు ఒక 100 కుటుంబాలను ఆదుకోమని చెప్పండి. గంతే నేను అనేది అయితే ఒక్కటే, అభివృద్ధి చేయండి. వృధా చేయడం కంటే అభివృద్ధి చేయండి అని కోరుకుంటాను నేనైతే. ఇది మరి వాళ్ళకు కోపం వస్తాయి కావచ్చు కానీ మంచి మాట కదా. అది 1,00,000 చీరలు వంచే బదులు ఆ 1,00,000 చీరలకు అయ్యే పైసలు ఊర్లో ఒక్క 10 మంది పేదోళ్ళకు పెట్టుబడి పెట్టి వాళ్ళకి వ్యాపారాలు అందిస్తే బాగుంటదని నా ఉద్దేశం. అంతే. అంటే ఇప్పుడు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అన్ని నియోజకవర్గాలలో బై ఎలక్షన్ వస్తుంది అని చెప్పేసి కొంచెం ప్రచారం నడుస్తూ ఉంది. నిజంగా మన ఎన్నికలు వస్తే సో ఎట్లా ఉంటుంది మరి స్టేషన్ గన్పూర్లో మీరు చూస్తున్న దాని ప్రకారం ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అంత ఇక ఎప్పుడైనా పార్టీలు మారుతాండ్రు కదా అండి. ఇంట్లో ఉన్న వాళ్ళు అందులో పోతాండ్రు, అందులో ఉన్న వాళ్ళు ఇంట్లో పోతాండ్రు. కొత్త వ్యక్తి ఎవరన్నా వస్తే మరి వాళ్ళని పెట్టుకుందాం. కానీ ఇప్పుడు ఇండ్లు ఉంటారు, మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళే అందులోకి వెళ్తారు. వ్యక్తిపరంగా మంచోడు కావాలి మనకు. పార్టీ అనేది ముఖ్యం అనిపిస్తలేదు నాకు. ఇప్పుడు మోడీ ఉన్నాడంటే వ్యక్తిపరంగా మంచోడు ఆయన. ఆ మోడీ ఎక్కడున్నా గెలుస్తాడు, నా ఉద్దేశం అయితే అది. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ పోటీ చేస్తారు కదా. వాళ్ళ మోడీ అని పేరు పెట్టిన నేను అలాంటి పేరు తెచ్చుకోమను రాజకీయ నాయకులను. అలాంటి పేరు తెచ్చుకుంటే ఏ పార్టీలు ఉన్నా గెలుస్తారు, ఏ పార్టీలు ఉండకపోయినా గెలుస్తారు. అంతే. పార్టీల పరంగా మరి స్టేషన్ గన్పూర్లో మీరు చూస్తున్న పరంగా అంత అవగాహన లేదండి. నేను ఒక గృహిణిని కాబట్టి నా ఫ్యామిలీ మట్టుకే నాకు అవగాహన ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ, వెల్కమ్.